విశ్రామ్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. కళ్ళపైన చెవులపైన నెమ్మదిగా ఐస్ ఓపెన్. ओम भैया योगा बंधु को प्रणाम, शुभोदय, सुप्रभात. आराम से दोनों सामने लीजिए, थोड़ा फ्री कर लीजिए. రెండు పాదాలు ఇంకా తీసుకున్నాము. రెండు పాదాలు పూర్తిగా ఫ్రీగా తీసుకున్నాము. బొటన కిందికి నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా కుడి వైపు నుండి ఎడమ వైపు తీసుకోండి. పాదాలను కుడి వైపు నుండి ఎడమ వైపు, కాళ్ళ మడగలు, మెడ భాగం, శ్వాసక్రియ మూడు కూడా ఒకే మాదిరిగా నిదానంగా. ఏదైతే వజ్రాసనంలో కూర్చున్నామో దానికి పెయిన్ అవుతుంది. ఆ పెయిన్ కాళ్ళ నుంచి శరీరం నుండి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతుంది ఈ క్రియ చేయడం ద్వారా. ఆరా శ్వాస के साथ చెప్పాలి. Stop, change reverse. आराम से श्वास के साथ. కాళ్ళ మడమలు బలపడతాయి, కాళ్ళ కండరాలు బలపడతాయి, మోచేతుల నొప్పులు కూడా తగ్గుతాయి. మూడు కూడా ఒకే మాదిరిగా శ్వాసతో పాటు. పాదాలను ముందుకు వెనక్కి, ఇంకా కూడా మూడు క్రియలు జరగాలి. మడమ భాగము, మెడ భాగము, శ్వాసక్రియ మూడు కూడా ఒకే మాదిరిగా ముందుకు వెనక్కి స్లోగా శరీరాన్ని గ్రహిస్తూ పాదాల్లో నొప్పిని గ్రహిస్తూ పాదాల్లోని నొప్పిని బయటికి తీసేస్తున్నట్టు స్పర్శించాలి. శ్వాసతో పాటు నిదానం. ఆల్ రైట్ లెగ్స్. ఒక కాళ్ళని పైకి, ఒక కాళ్ళని ముందుకు, మడిమెల్ని కూడా ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 5 6 7 8 9 10. రిలాక్స్. ఒక పాదాన్ని పూర్తిగా దగ్గర తీసుకోండి. ఎడమ, కుడి. శ్వాసతో పాటు మాత్రమే చేయండి. పూర్తి ప్రయోజనం శరీరానికి లభిస్తుంది. నిదాన స్థితికి. ఇదే మాదిరిగా రెండు పాదాలు ఒకేసారి చేయాలి. దీని ద్వారా
నడుము భాగము, తొడ భాగము, మోచిప్పల భాగము, మడిమెల భాగము పూర్తిగా బలపడతాయి. అలాగే కండరాలు కూడా బలపడతాయి. రోజు ఒక 5 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్. కొద్దిగా కాళ్ళ వేళ్ళను ప్రెస్ చేయండి. ఫింగర్స్ కాళ్ళ వేళ్ళను బాగా ప్రెస్ చేయండి. నిదానంగా వేళ్ళ భాగాన్ని వెనక్కి ప్రెస్ చేయండి. వేళ్ళ భాగాన్ని వెనక్కి నొక్కి పట్టేయండి. నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చేద్దాము. సూక్ష్మ వ్యాయామంతో ప్రారంభిద్దాం క్లాస్ స్టార్ట్. సూక్ష్మ వ్యాయామం 2 చేతులు ముందుకు తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 4 5 6 7 8 9 10. బొటనవేలు లోపల నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10. టచ్, రొటేట్. పిడికిలు బిగించేసి బొటనవేలు లోపలికి నొక్కి రొటేట్ చేయండి. చేతుల కండరాలు బలపడతాయి. చేంజ్ రివర్స్. 1 2 3. నెమ్మదిగా చేంజ్. Change sides. అదే మాదిరిగా లోపలికి చెవులకు గాలి రావాలి. కొద్దిగా ముందు తీసుకోండి. 5 నుంచి 10 సార్లు ప్రతి క్రియను కూడా చేసే ప్రయత్నం చేయండి. 5 నుంచి 10 సార్లు. సరే, నెమ్మదిగా 2 చేతులు సైడ్ తీసుకోండి. భుజాల లెవెల్లో, కిందికి కాకుండా పైకి కాకుండా భుజాల లెవెల్లో స్లోగా మూమెంట్ చేయాలి. వెన్నుపూస ఎట్టి పరిస్థితుల్లో కూడా బెండ్ కాకుండా చూసుకోండి. వెన్నుపూస నిటారుగా స్కేల్ మాదిరిగా ఉండాలి. సరే, నెమ్మదిగా స్టాప్ చేయండి. మన భుజాలను మనం పరీక్షించుకుందాం. ఎంతసేపు పెట్టగలుగుతాం. చేతులకు సంబంధించి కండరాలు బలపడతాయి. భుజాల్లో బలం పెరుగుతుంది. 5 6 7 8 9 10. రివర్స్. 1 మినిమం 10 సెకండ్స్తో ప్రారంభించాలి. 2 3 4 5 6 7 8 9 10. साइड. 1 2 3 4 5 6 7 8 9 10. रिवर्स. 1 2 3 4 5 6 7 8 9 10. భుజాల లెవెల్. అలాగే నెమ్మదిగా ముందుకు వెనక్కి చూడండి. భుజాలు ఎంత నొప్పి అవుతున్నాయి చూడండి, గమనించండి. 3 4 5 6 7 8 9 10. సేమ్ ఫ్రంట్ అప్ డౌన్. 1 2 5 నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతిరోజు కూడా 10 చేసుకునే ప్రయత్నం చేయండి. 4 5 6 7 8 9 10. యథావిధిగా నిదానంగా 1 2
3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చూడండి, భుజాల్లో నొప్పిని గ్రహించండి. సేమ్ మోచిప్పల పైన 2 చేతులు పెట్టండి. ఇక్కడ కూడా మనకు 3 క్రియలు జరగాలి. 1 మోచిప్పలు మసాజ్ కావాలి, 2 భుజాలు ఎగరాలి, భుజాలు పైకెత్తాలి, 3వ క్రియ శ్వాస. ఈ 3 కూడా ఒకే మాదిరిగా నిదానంగా రొటేట్ చేయండి. శ్వాసతో పాటు చేసినప్పుడు మాత్రమే మన శరీరంలో తెలియని స్ట్రెస్ ఏదైతే ఏర్పడిందో అది పూర్తిగా శ్వాస ద్వారా బయటకు వచ్చేస్తుంది. స్లోగా నిదానంగా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వెన్నుపూస భాగాన్ని బెండ్ చేయకుండా చూసుకోవాలి. వెన్నుపూసను నిటారుగా స్కేల్ మాదిరిగా ఉంచాలి. స్టాప్. చేంజ్ రివర్స్. మినిమం రోజు 5 నుంచి 10 సార్లు ఇలా చేసుకునే ప్రయత్నం చేయండి. రిలాక్స్. సేమ్ 1 నెంబర్ 2 మూమెంట్స్. ఇలాగే భుజాలను వెనక్కి ముందుకు, వెనక్కి ముందుకి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు శరీరంలో తెలియని స్ట్రెస్ ఏదైతే ఏర్పడిందో ఆ స్ట్రెస్ పూర్తిగా శ్వాస ద్వారా బయటికి పంపిస్తూ చేయాలి. రిలాక్స్. సేమ్ నిదానంగా. అలాగే హ్యాండ్ షోల్డర్. ఈ క్రియ కూడా శ్వాసతో పాటు నిదానంగా చేయాలి. श्वास के साथ लंबे लंबे श्वास लेना है. శ్వాసని బాగా దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదలాలి. దీర్ఘ శ్వాసక్రియ జరగాలి. పూర్తిగా రొటేట్ కావాలి. భుజాలకు సంబంధించి, చేతులకు సంబంధించి కండరాలు, చేతులు బాగా బలపడటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ బ్లాకేజెస్, గుండెకి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉంటే కూడా, బ్లాకేజెస్ ఉంటే కూడా క్లియర్గా అయిపోతాయి. నిదానంగా శ్వాసతో పాటు చేసినప్పుడు మాత్రమే పూర్తి ప్రయోజనం శరీరానికి, శరీరంలోని అవయవాలకు లభిస్తుంది. కనుక ఏది చేసినా కూడా శ్వాసతో పాటు చేయండి. రిలాక్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్. పూర్తిగా ఒక చెయ్యి, ఎడమ చెయ్యి పైకి వచ్చినప్పుడు కుడి చెయ్యి వెనక్కి, అలా. కుడి చెయ్యి పైకి వచ్చినప్పుడు ఎడమ చెయ్యి వెనక్కి. సేమ్. అలాగే ఒక చెయ్యిని పూర్తిగా వెనక్కి, ఛాతీ భాగాన్ని కొద్దిగా వెనక్కి చేస్తూ కంటి భాగాన్ని వెనకున్న చేతిని చూసి ప్రయత్నం చేయండి. రిలాక్స్. 2 సెకండ్లు ధ్యానంలో కూర్చోండి. శరీరంలో తెలియని స్ట్రెస్ ఏదైతే ఏర్పడిందో అది పూర్తిగా శ్వాస ద్వారా బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. 2 సెకండ్లు. శరీరంలోనికి రక్త ప్రసరణ ఎక్కడన్నా ఆగిపోయినట్టుంటే అది కూడా కాళ్ళు కానీ, మన చేతులు కానీ, కండరాలు కానీ పూర్తిగా ఈ యొక్క సూక్ష్మ వ్యాయామం ద్వారా శరీరం పైన చలనం పెరుగుతుంది. చూడండి, తెలియని స్ట్రెస్ శరీరంలో ఏర్పడ్డది. మనం ఏం చేయాలి? దీన్ని మనసు ద్వారా శ్వాసను నిదానంగా సంపూర్ణ శ్వాసక్రియ తీసుకోండి. తీసుకున్న తర్వాత వదులుతున్నప్పుడు మాత్రం బాగా గ్రహించాలి.
తీసుకునే శ్వాస చల్లగా వెళ్తుంది చూడండి. అదే శ్వాసను వదిలినప్పుడు మాత్రం వేడిగా వస్తుంది. రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో బాగా జరుగుతుంది. మనం 2 సెకండ్లు టైం ఇచ్చేసి రిలాక్స్ చేయడం ద్వారా శరీరం మళ్ళీ యథాస్థానానికి, ఏదైతే మనం స్టార్ట్ చేయకముందు బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే లెవెల్లో ఉందో అదే లెవెల్కి కూడా మళ్ళీ తీసుకురావాలి. విశ్రామ్. 2 చేతులు బాగా రబ్ చేయండి. కళ్ళపైన పైన. ఈరోజు మనము కాళ్ళకు సంబంధించిన, కాళ్ళ కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. నిదానంగా ముందుగా వజ్రాసనంలోకి వచ్చేయండి. ముందుగా వజ్రాసనం. కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్, అలాగే పొట్ట పైన కూడా బాగా వెయిట్ పడుతుంది ద్వారా నిదానంగా వజ్రాసనం. నిదానంగా 2 చేతులు పైకి ఎత్తండి. భుజాల లెవెల్, భుజాల లెవెల్తో ఛాతీ భాగాన్ని కొద్దిగా వెనక్కి ఆపే ప్రయత్నం చేయండి. ఇలా 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు ఆపే ప్రయత్నం చేయాలి. చూడండి, పొట్ట పైన, కాళ్ళ మడిమెల పైన, తొడ భాగం పైన ఎంత వెయిట్ పడుతుందో చూడండి. శరీరంలోని కండరాలు బలపడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ బ్లాకేజెస్ ఉంటే మాత్రం అది కూడా శరీరం నుండి క్లియర్ అయిపోతుంది. కొద్దిగా 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 ఆపండి ఆపండి ఆపండి. వైబ్రేట్ రావాలి శరీరంలో. మనం చేస్తున్న క్రియకి శరీరం నుండి ప్రతిక్రియ వస్తుంది, గమనించండి. సేమ్ అగైన్ 1 టైం. అదే క్రియలో కుడి పాదాన్ని ముందుకు తీసుకోండి. కుడి పాదాన్ని ముందుకు తీసుకొని అగైన్ 1 టైం. కొద్దిగా బెండ్ చేయండి, కొద్దిగా బెండ్ చేయండి. నెమ్మదిగా కాళ్ళు మార్చండి. 2 పాదాల పైన కూడా చేసే ప్రయత్నం చేయాలి. సేమ్. రిలాక్స్. నెమ్మదిగా మళ్ళీ యథాస్థానం వజ్రాసనంలోకి వచ్చేయండి. కొద్దిగా శరీరాన్ని, కాళ్ళని రిలాక్స్ చేయండి. నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకు తీసుకోండి. కుడి పాదం ముందుకు తీసుకోండి. తీసుకున్న తర్వాత నిదానంగా 2 చేతుల పైన వెయిట్ వేసేసి పాదాన్ని వెనక్కి పూర్తిగా తొడ భాగాన్ని వెనక్కి లాగండి. వెనక కాళ్ళని వెనక్కి లాగండి. నిటారుగా ఉండే ప్రయత్నం చేయండి. నడుము భాగాన్ని ముందుకు చూడండి. నడుము భాగం ఆకాశాన్ని చూడండి. కాలు నిటారుగా ఉండాలి. ఆకాశాన్ని చూడండి. నడుము భాగం ప్రెస్ కావాలి. తొడ భాగం ప్రెస్ కావాలి.
రిప్స్లో ప్రెస్ కావాలి. కాల్ని నిటారుగా ఉంచాలి. రిలాక్స్. నెమ్మదిగా మళ్ళీ ముందున్న పాదాన్ని వెనక్కి తీసుకోండి, వెనకున్న పాదాన్ని ముందుకు తీసుకోండి. సరే, ఆకాశాన్ని చూడాలి, ఆకాశాన్ని చూడాలి. ఇక్కడ మెడ భాగం ప్రెస్ అవుతుంది, నడుము భాగం బ్రిక్స్లో ప్రెస్ అవుతుంది. బాగా గమనించండి, కాళ్ళ కండరాలు బాగా లాగుతాయి. రిలాక్స్. నెమ్మదిగా వెనక్కి వచ్చేసింది. శశంకాసన్. 2 సెకండ్లు శరీరాన్ని రిలాక్స్ చేయండి. చూడండి, బీటింగ్ చెక్ చేయండి, శరీరంలోని బీటింగ్ని చెక్ చేయండి. హార్ట్ బీటింగ్ పెరుగుతుంది. మనం క్రియలు చేయడం ద్వారా ఆ హార్ట్ బీటింగ్ని మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రిలాక్స్. నెమ్మదిగా అగైన్ 1 టైం సేమ్ మూమెంట్, సేమ్ మూమెంట్, సేమ్. పాదాన్ని ఇప్పుడు పూర్తిగా వెనక్కి, పూర్తిగా వెనక్కున్న పాదాన్ని పూర్తిగా వెనక్కి వదిలేయండి. స్ట్రైట్గా నిటారుగా మొత్తం టచ్ కావాలి, స్ట్రైట్ ఉండాలి, పూర్తిగా స్ట్రైట్. కమర్కు ప్రెస్ కరో, ప్రెస్ కరో, పూర్తిగా ప్రెస్ చేయాలి. నడుము భాగాన్ని ఎంత వస్తే అంత ప్రెస్ చేసి పైకి ఆకాశాన్ని చూడాలి, ఆకాశాన్ని చూడాలి. మినిమం 2 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసుకొని 10 సెకండ్ల వరకు ఇలా కొద్దిగా కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్లోగా నిదానంగా మళ్ళీ వెనక్కి, వెనుకున్న పాదాన్ని ముందుకు తీసుకోండి, ముందున్న పాదాన్ని వెనకాలి. డిప్స్ పైన వెయిట్ పడాలి. ముందుకు లాగండి. ఇంకా కళ్ళు ఆకాశాన్ని చూడాలి. మెడ భాగాన్ని పూర్తిగా పైకి ఆకాశాన్ని చూసే ప్రయత్నం చేయండి కళ్ళ ద్వారా. రిలాక్స్. నెమ్మదిగా అగైన్ 1 టైం శశంకాసన్. చూడండి, ఎప్పుడైతే మనము శశంకాసన్లోకి వస్తున్నామో హార్ట్ బీటింగ్ చెక్ చేయండి. అదే మాదిరిగా మళ్ళీ ఈ పాదాన్ని సైడ్ తీసుకొని సైడ్. ఇందాక మనం ఏం చేసాము, 2 చేతుల మధ్యలో పాదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు అదే మాదిరిగా సైడ్ తీసుకోండి, సైడ్ తీసుకొని ఈ చేతిని పూర్తిగా పూర్తిగా టచ్ చేయండి. పూర్తిగా నడుము భాగాన్ని కిందికి ప్రెస్ చేసి పైకి, నడుము భాగాన్ని పూర్తిగా కిందికి ప్రెస్ చేసి పైకి చూడండి. మినిమంగా 2 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసుకొని 10 సెకండ్ల వరకు ఆపే ప్రయత్నం చేయండి. ఆకాశాన్ని చూడాలి. కంటి భాగము ఆకాశాన్ని చూడాలి. చూడండి, మెడ భాగం ఎంత స్ట్రెస్ ఏర్పడుతుంది. వెనుకున్న పాదాన్ని ముందు తీసుకోండి. సేమ్ అగైన్ మాట.
నడుము భాగం ప్రెస్ కావాలి. L4 L5 దగ్గర డిస్క్ ప్రెస్ కావాలి. కళ్ళు మాత్రం ఆకాశానికి చూడాలి. ఇలా 2 సెకండ్ల నుంచి మినిమం 10 సెకండ్లు చేసే ప్రయత్నం చేయాలి. నిదానంగా సెషన్ కాదు సార్. మనం చేస్తున్న ప్రతి క్రియ కూడా మన ఊపిరితిత్తులో మన హార్ట్ బీటింగ్ చెక్ చేయండి. చేయడం ద్వారా శరీరంలో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుణ్ణంగా మనసు ద్వారా గ్రహించాలి. పూర్తి ఏకాగ్రతతో చేసినప్పుడు మాత్రమే శరీరానికి కూడా ప్రయోజనం లభిస్తుంది. అగైన్ వన్ టైం. కుడి కాళ్ళు ముందుకు తీసుకోండి. కుడి కాలు, ఎడమ కాళ్ళు ఎత్తారా. సిట్. ఏ చేయండి ఇది? కుడి కాలుకు కుడి చెయ్యి. సిట్. ఇలా ఈ మాదిరిగా తీసుకొని పూర్తిగా సైడ్ తీసుకొని ఆపేయండి. మీ పాదం పైన చేయి పైన వెయిట్ తీసుకోవాలి. ఇంకో పాదం ఏదైతుందో, ఇంకో చెయ్యి అయితే ఏదైతుందో పూర్తిగా బ్యాలెన్స్ చేస్తూ వెనక పాదాన్ని మడవండి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు రిప్స్లో ప్రెస్ కావాలి. పాదాన్ని లాగాలి, బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్లు. అలాగే నిదానంగా చేంజ్. కుడి పాదాన్ని వెనక్కి తీసుకోండి. సేమ్ అదే మాదిరిగా ఎడమ పాదాన్ని ముందుకు తీసుకోండి. సేమ్ అలాగే ఎడమ చేయిని మడవండి. బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ పూర్తిగా ఆకాశానికి ఛాతీ భాగాన్ని నిటారుగా పైకి లాగండి. 2 సెకండ్ల నుంచి మినిమం 10 సెకండ్లు చేసే ప్రయత్నం చేయండి. రిలాక్స్. నిదానంగా స్లోలీ మళ్ళీ శశంకాసనం. శ్వాసని, శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఏర్పడ్డ స్ట్రెస్ని మొత్తం శరీరం నుండి తీసేయండి. రిలాక్స్. నెమ్మదిగా పైకి ఎక్కండి. మళ్ళీ యథాస్థానం కుడికాలు తీసుకోండి. కుడికాలు తీసుకొని ముందుకు. ఇప్పుడు 2 చేతులు పైకి తీసేద్దాం. సేమ్ బ్యాలెన్స్ చేస్తూ 2 చేతులు పైకి తీసుకోండి. ఇలా మళ్ళీ యథాస్థానంకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. 2 సెకండ్ల నుంచి 10 సెకండ్లు చేసే ప్రయత్నం చేయండి. ముందు పాదం పైన వెయిట్ ఎక్కువ ఉండాలి. బ్యాలెన్స్ స్లోగా నిదానంగా రిలాక్స్. పాదాన్ని మార్చండి. ఎడమ పాదం ముందుకు, కుడి పాదం వెనక్కి.
వీలైనంత మటుకు నడుము పైన, వెనక పాదం పైన, ముందు పాదం పైన వెయిట్ పడాలి. శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి. నెమ్మదిగా ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడి నుంచి మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసి శశంకాసన్. శరీరం నుండి ఏదైతే స్ట్రెస్ ఏర్పడిందో శరీరంలో పూర్తిగా స్ట్రెస్ని శ్వాస ద్వారా, నోరు తెరవకుండా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకుండా నాసికం ద్వారానే శ్వాసని తీసుకుంటూ వదులుతూ శరీరాన్ని నిదాన స్థితికి తీసుకురావాలి. అలాగే సేమ్ కుడి పాదాన్ని ముందుకు తీసుకోండి. కుడి పాదం బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి. మన శరీరాన్ని మనము కరెక్ట్గా బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి. సేమ్ రెండు చేతులు ప్రణామం, రెండు చేతులు ప్రణామం. ఛాతీ భాగాన్ని నిటారుగా ఉంచే ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్ కంట్రోల్ చేయండి. మినిమం 2 సెకండ్ల నుంచి 5 సెకండ్లు, 10 సెకండ్ల వరకు ప్రయత్నం చేద్దాం. రెండు చేతులు ప్రణామం, ఛాతీ భాగం నిటారుగా, ముందు కాలు నిటారుగా చక్కగా, నడుము భాగం కిందికి డౌన్ చేయండి. ఇలా 2 సెకండ్ల నుంచి 10 సెకండ్లు నిదానంగా తీసేయండి. కుడి పాదం వెనక్కి, ఇప్పుడు వెనకున్న పాదం ఎడమ పాదం ముందు, రెండు పాదాలు కూడా సమానంగా చేసే ప్రయత్నం చేద్దాం. రిలాక్స్, నెమ్మదిగా ఇలా మళ్ళీ వజ్రాసన్, శశంకాసన్. అగైన్ వన్ టైం. కుడి పాదాన్ని ముందుకు తీసుకోండి, కుడి పాదం ముందుకు తీసుకొని సేమ్ ప్రణామ్. సేమ్ నిదానంగా ఈ భాగాన్ని ఇలా ఉంచి పూర్తిగా ఈ కాలు బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్ చేస్తూ పూర్తిగా కాలు పైన పెట్టేసేసి ఛాతీ భాగం మరలాది అలా పూర్తిగా ఛాతీ భాగము మళ్ళీ పాదం పైనకి వెయిట్ రావాలి. మీ భుజాల ఏవైతే ఉన్నాయో పూర్తిగా డన్ చేసే ప్రయత్నం చేయండి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు. చూడండి నా చేతులు ఎక్కడ ఉన్నాయి, నాకు ఎలా ఉన్నాయి చూడండి. వెయిట్ మొత్తం మీ చేతుల మీదకి రావాలి. ప్రణామం చూడండి నేను ఎలా చేస్తున్నాను. రిలాక్స్, నెమ్మదిగా
మళ్ళీ నడుము భాగాన్ని తీసుకొని అగైన్ 1 టైం చేంజ్. పూర్తిగా 2 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు చేసే ప్రయత్నం చేద్దాం. రిలాక్స్. అగైన్ 1 టైం సేమ్ వజ్రాసన్, శశంకాసన్. పూర్తిగా రిలాక్స్ చేయండి. మీ శ్వాసను చూడండి, ఏ లెవెల్లో శ్వాస పెరుగుతుంది. హార్ట్ బీటింగ్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. అగైన్ 1 టైం 2 చేతులు ముందు తీసుకొని కుడి పాదాన్ని ముందు తీసుకోండి, పూర్తిగా ఎత్తండి. 2 చేతులు ప్రణామం, పూర్తిగా ఛాతీ భాగాన్ని వెనక్కి ప్రెస్ చేయండి. ఇలా పూర్తిగా 1 సైడ్. కాళ్ళపైన వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ ఛాతీ భాగాన్ని పూర్తిగా తిప్పాలి. కుడి పాదం ముందుకుంది కనుక కుడి పాదం వైపు ఛాతీని పూర్తిగా తిప్పండి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు. రిలాక్స్. నిదానంగా మళ్ళీ కాళ్ళు మార్చండి ముందుకు. వెనుకున్న పాదాన్ని ముందుకు తీసుకోండి, మునుకున్న పాదాన్ని వెనక్కి తీసుకోండి. ఓకే, ఛాతీని పూర్తిగా రిలాక్స్. నిదానంగా డౌన్. అగైన్ 1 టైం వజ్రాసన్, శశంకాసన్. 2 పాదాలు కూడా సమానం చేయాలి. అగైన్ 1 టైం కుడి పాదాన్ని ముందుకు తీసుకోండి, కుడి పాదాన్ని పూర్తిగా ముందుకు తీసుకోండి. కుడి పాదం పైన కూర్చోండి. వెనక పాదం ఏదైతుందో పూర్తిగా తొడ భాగం నుంచి మోచిప్ప నుంచి వెనక భాగం వరకు పూర్తిగా టచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? 2 చేతులు ముందుకు తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. గదవ భాగాన్ని కింద టచ్ చేయండి. ఈ రిప్స్ పైన ఏదైతుందో పాదం నుంచి రిప్స్ పైన పూర్తిగా వెయిట్ పడాలి. ఛాతీ భాగం కిందికి రావద్దు. వెయిట్ మొత్తం మీ చేతుల పైన ఉండాలి. గదవ కింద టచ్ చేయండి, కళ్ళు పైకి చూడండి. మినిమం 2 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు చేసే ప్రయత్నం చేయండి. అలా అలవాటు చేసుకుంటూ ఒక్కో క్రియను కూడా 20 సెకండ్లు 30 సెకండ్లకు మార్చుకోవాలి. నిదానంగా అప్, సేమ్ ఇక కాళ్ళు ఉన్నారు. ఎడమ పాదం సేమ్ అగైన్. ఎడమ పాదం ముందుకు, కుడి పాదాన్ని వెనక్కి. మళ్ళీ ఛాతీ భాగాన్ని పూర్తిగా టచ్ చేసి గద్వాల్
ఛాతీ భాగం కిందికి రాకూడదు, గదవ మాత్రం. నెమ్మదిగా అప్ అండ్ నెమ్మదిగా వెనక్కి రిలాక్స్. వజ్రాసనం నుండి మళ్ళీ శశంకాసనం. పూర్తిగా రిలాక్స్ చేయండి, పూర్తిగా రిలాక్స్ చేయండి. బ్రీతింగ్ గమనించండి, శ్వాస ఏ లెవెల్లో ఉంది, హార్ట్ బీటింగ్ గమనించండి. మనం చేసిన క్రియకు శరీరం ప్రతిక్రియ చూపిస్తుంది, బాగా గమనించాలి. సేమ్ అగైన్ వన్ టైం. ముందుకు తీసుకొని శరీరాన్ని ముందుకు తీసుకొని పాదాన్ని ముందుకు పెట్టండి, ఒక పాదాన్ని ముందుకు పెట్టండి. పెట్టారా? నిదానంగా గద్వాన్ని కింద టచ్ చేయండి. దీంట్లో శరీరాన్ని మొత్తం చేతుల మీద వెయిట్ తీసుకోండి. కింద మోచిప్ప టచ్ చేయండి. బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి, బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి. వెయిట్ పడుతుంది, శరీరం పైన వెయిట్ పడుతుంది. చేస్తూ ఇలా 2 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు. దీంట్లో మనం బాగా గమనించండి, మోచిప్ప కనెక్ట్ టచ్ చేస్తున్నాం మనం. అప్ సేమ్ చల్ చేంజ్. ఎడమ పాదాన్ని కూడా సేమ్ అదే మాదిరిగా గద్వ భాగాన్ని ముందుకు టచ్ చేసే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా చేయాలి. శ్వాస లేపే ఆరాంసి నిదానంగా మళ్ళీ యథాస్థానం శశంకాసన్. సేమ్ అగైన్ వన్ టైం. కుడి పాదాన్ని ముందుగా తీసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, మోచిప్పని కింద టచ్ చేసాం. ఇప్పుడు మోచిప్పని ఎత్తాలి, ఎత్తేసేసి పూర్తిగా ఛాతీ భాగాన్ని మొత్తం కిందికి వెయిట్ వేసేసి గదవ భాగాన్ని కింద టచ్ చేయండి. డౌన్. జాగ్రత్తగా చేయాలి. పూర్తిగా వెయిట్ని బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ శ్వాస తీసుకో. అప్ చేంజ్. పాదాన్ని వెనుకున్న పాదాన్ని ముందుకు, ముందుకున్న పాదాన్ని వెనక్కి. రెండు వైపులు కూడా సమాన టైంను కేటాయించే ప్రయత్నం చేయాలి. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ, అలా కాకుండా సేమ్ బ్యాలెన్స్. నెమ్మదిగా ఎత్తండి, రిలాక్స్. అగైన్ వజ్రాసన్, శశంకాసన్.
చూడండి, శ్వాసక్రియ గమనించండి, హార్ట్ బీటింగ్ గమనించండి. మనం చేసిన క్రియకు శరీరం నుండి ప్రతిక్రియ వస్తుంది, గమనించండి బాగా. తెలియని స్ట్రెస్ ఏర్పడుతుంది శరీరంలో. రిలాక్స్, నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చేయండి. నిదానంగా సుఖాసనం. ఇలా ప్రతిరోజు కూడా కొన్ని క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. రెండు సెకండ్లు ధ్యానంలో కూర్చొని శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా స్ట్రెస్ ఎక్కడ ఏర్పడిందో చూద్దాం. వెన్నుపూస నిటారుగా, శ్వాస పైన ధ్యాస. పూర్తి స్ట్రెస్ని శరీరం నుండి శ్వాసలోకి తీసుకొచ్చి నిదానంగా శ్వాస ద్వారా బయటికి తీసేస్తూ ఉండాలి. మనకు తొడల కండరాలకు సంబంధించి, కాళ్ళ మోచిప్పలకు సంబంధించి, మడిమెలకు సంబంధించి ఎక్కడైనా కూడా కండరాల్లో రక్తం గడ్డగట్టినట్టు గిట్ట ఉంటే అటువంటివి మొత్తం తొలగిపోయి కాళ్ళ కండరాలకు కొత్త బలాన్ని చేకూరుస్తుంది. దీని ద్వారా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అలాగే నరాలకు సంబంధించి, కాళ్ళ నరాలకు సంబంధించి కఠినాతి కఠినమైన రోగాలకు కూడా సమాధానం లభిస్తుంది. శ్వాస పైన ధ్యాస. శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా మనసు ద్వారా కదిలించండి. పరమాత్మని ధ్యానంలో లీనమయ్యి శ్వాసని నిదాన స్థితికి, యథాస్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. విశ్రామ్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. వన్ సెకండ్ కళ్ళ పైన, 1 సెకండ్ చెవుల పైన, 1 సెకండ్ ముడి పైన. ఓం అండి. ఈరోజుకి యోగా క్లాస్ సమాప్తం. ఓం.